జగదస్తి సనాతనం. దేవీ భాగవతంలో అమ్మవారు స్వయంగా చెప్పిన మాట. పరమ పతివ్రతను నేనే, పచ్చి వ్యభిచారిని నేనే, ఎవరిని గురించి నువ్వు మాట్లాడక నేను చూసుకుంటా, వాళ్ళ యోగాలు వాళ్ళవని చెప్పింది ఆవిడ. చాలా స్పష్టంగా చెప్పింది. ఏ వృత్తి ఏ ప్రవృత్తుల గురించి మనం మాట్లాడక్కల. ఎవరి వృత్తులు వాళ్ళకుంటాయి, ఎవరి కర్మలు వారుకుంటాయి. అది తప్పని తెలిస్తే నువ్వు ఆ పని చేయకు అంతే. అందుకని వాళ్ళ కులమే ఎంత, వాళ్ళ ఊరే ఎంత, వాళ్ళ కుటుంబమే ఎంత, ఈ వ్యాఖ్యానాలు చేయకూడదు. వారందరూ అమ్మవారి స్వరూపం అని అమ్మవారే చెప్పింది. నువ్వు పూజిస్తున్న తులసి మొక్క నేనే, నువ్వు ద్వేషిస్తున్న గంజాయి మొక్క కూడా నేనే రా అని చెప్పింది. ఏం నమ్ముతాం మనం? అది తెలిస్తే కదా మనకి. వాడు తులసి మొక్క, వీడి గంజాయి మొక్క అని పేరు ఎడుతున్నాం మనం అంతే. అందుకని ఈ భేద బుద్ధి ఉన్నంతకాలం మనకి వేదాంతం అర్థం కాదు. సర్వమున్నతని దివ్య కళామయమంచు, మొత్తం అంతా ఆయనదే ఈ దివ్య కళ. అనేక రకాల రూపాల్లో సరిగ్గా భగవద్గీత 11వ అధ్యాయం 11వ అధ్యాయం విశ్వరూపంలో అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహువులతో, అనేక ఉదరములతో, అనేక పాదములతో, అనేక నయనములతో, అనేక చెవులతో, అనేక రకాల శ్రవణేంద్రియాలతో నిన్నే చూస్తున్నాను స్వామి అన్నాడు అక్కడ. అంటే ఇంతమంది కలిపితే ఇది విశ్వరూపం కాదు. ఎక్కువరికి ఎన్టీ రామారావు ఉండి 20 చేతులతో కనపడాలి, ఏమిటి అది విశ్వరూపమా? కనిపిస్తున్నది విశ్వరూపమే. నీ మనస్సులో ఆ దృష్టి లేదు. వాడు వేరు వీడు వేరు అనుకుంటున్నారు, గొడవలే ఉంటాయి. ఎంత అత్యద్భుతమైన సిద్ధాంతం అండి. ఒక్క హిందూ తత్వంలో ఉండి ఈ అద్వైతాన్ని ఆచరిస్తే దేశంలో భేదం అనేది ఉందా, అవినీతి ఉందా, గొడవ ఉందా? ఆచరణ లేకుండా వాగేవాడు ఎక్కువయ్యారంతే. నేను వాగుతా, మీరు వాగుతారు నాతో పాటు. రేపు పొద్దున ఇంకోటి వాగాను, ఆయన కంటే ఇంకా ఎక్కువ వాగాడండి, ఇంకా ఎక్కువ వాగుతాడు, దానికి ఇంకోటి ఇంకా వాగుతాడు. ఈ వాగడాలు సరిపోతున్నాయి. ఎంతో 100 సార్లు మళ్ళీ మమ్మల్ని వినడం. మా జ్ఞానం మాకు రాలేదు, మీకు రాలేదు, ఇంతవరకు వింటూ ఉంటాం అంతే. అలాగే ఎందుకంటే అది ఒక కాలక్షేపం. దీన్ని ఖచ్చితంగా నెత్తురు ధార పోసి ఎముకలు పగలగొట్టుకుని మాంసం చీల్చుకుని ఒంట్లోకి ఎక్కించుకోవలసిన జ్ఞానం అండి ప్రహ్లాదులు చెబుతున్నది. సామాన్యమైన జ్ఞానం కాదు. మనం అనుభవిస్తున్న సమస్త దుఃఖాలకి మూలఛేదం కావాలంటే ఈ పద్యం నోటికి రావాల్సిందే, ఈ భావం తెలియాల్సిందే. సర్వమున్నతని దివ్య కళామయముంచు విష్ణునందులము చేర్చి. ఈ భావనని నిలబెట్టుకోవడం ఎలాగా? నిజమేనండి, మేము గ్రహించాం. నిలబెట్టుకోవడం ఎలాగా? నిరంతరం మనస్సులో నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. మీ ఇష్ట దైవం యొక్క నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండాలి. అనవసరపు ఆలోచనలు వద్దు, అనవసరపు మాటలు వద్దు. ఆ స్మరణ సాగుతూ ఉంటే ప్రహ్లాదుడికి ఆ స్మరణ కారణంగానే కదా ఇంత జ్ఞానం కలిగింది. ఈ స్మరణ కారణంగా మనకు కూడా ఆ జ్ఞానం స్థిరపడుతుంది, ఆ జ్ఞానం పోతుంది. అందుకే దేహంలో ఉన్న దేవుణ్ణి గుర్తించాడు ఆయన. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చదేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని శంకరాచార్య స్వామి చెప్పినటువంటి మాటని గ్రహించిన వాడు కాబట్టి శతాబ్దాల సహస్రాబ్దాల క్రితమే ప్రహ్లాదుడు ఈ దేహమే దేవాలయం, దేహంలో ఉన్న జీవుడే దేవుడు, దేవుడికి భేదం లేదు. చదేద్ అజ్ఞాన నైర్మాల్యం. అజ్ఞానం అంటే భేదం, వారు వేరు వీరు వేరు అని మాట్లాడటమే అజ్ఞానం. అందుకని సహా అహం, సోహం అంటే అర్థం అది. ఆ సోహం సహా అహం కదండి, తిరగండి. హంసహ, హంస అంటే పరమాత్మ. సాహిత్యంలోనూ వేదాంతంలో హంస శబ్దాన్ని వేదాంతికి ప్రతీకగా రామకృష్ణ పరమహంస. మహాయోగులకి హంస శబ్దం వాడతారు, పరమహంస. ఆ హంస శబ్దాన్ని అటు ఈ కొంచెం మారిస్తే సహా హం, ఆ సహకి విసర్గలు ఓకారం వస్తే సోహం. ఇది ఆ అక్షరాల వెనక ఉండే. అందుకే సోహం 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 అని ధ్యానం చేస్తారు కొంతమంది. అలా చేయండి అంటారు. అంటే సహా అహం, అది నేనే అది నేనే అది నేనే అని 100 సార్లు అనుకుంటేనని అవుతాం. ఎందుకని యద్భావం తద్భవతి. మనం ఏది నిరంతరం భావన చేస్తూ ఉంటామో అదే అవుతాం ఖచ్చితంగా. వచ్చే జన్మేనా అంతే, ఈ జన్మలో జ్ఞానమేనా అంతే. అలా అనుకున్నాడు. దేహంలోనే జీవుడు దేవుడని భావించాడు కాబట్టి ప్రహ్లాదుడు మనకిచ్చిన సందేశం, ఈ దేహాన్ని ఎప్పుడూ దైవ సేవకే వినియోగించండి, ఇందులో ఉన్నవాడు దేవుడని గమనించండి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీతవు చెప్పడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనియడి తండ్రి తండ్రి.
నీ చేతులు ఎంతగా దైవ సేవకి వినియోగం అవుతున్నాయి. ఇందులో 2 మాటలు. నేరుగా దైవ సేవ చేయొచ్చు. రేపు ఇక్కడ సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది, మనం వచ్చి సాయం చేస్తే వారు కలిసి సుఖంగా చేసుకుంటారు పని. అందరూ తలో చేయి వేస్తే సుఖం కదా. దేనికైనా కార్యక్రమ నిర్వహణకు డబ్బు కావాలి, శ్రమ పడేవాళ్ళు కావాలి. అందరూ తలో సాయం చేస్తే బాగుంటుంది కదా. అదే చేయడం. రెండవది, చేతులతో చేసే ఏ పన్నైనా దైవ సేవగా భావించడం. దీనికంటే కూడా అది అతీతమైనది. ఇది తేలిక, అది కష్టం. ఓ బట్ట కుడుతున్నాం, అది దైవ సేవగా భావించండి. ఓ సీసాలోంచి ఇంకో సీసాలోకి నీళ్లు పోస్తున్నాం, శివుడికి అభిషేకం చేస్తున్నట్టు భావించండి. శివాభిషేకం అవుతుంది. గుళ్ళో చేస్తేనే అభిషేకం కాదు. ఈ సీసాలో నీళ్లు పోస్తూ మనం ఏం చేస్తాం, ఎటో చూస్తాం, మీద పడతాయి. అందుకని దానికేసే చూసి ఆ నీళ్లు పడుతుంటే ఈ కింద సీసా శివుడు, పై సీసాలోంచి మనం నీళ్లు పోస్తున్నాం, ఇది శివాభిషేకం. ఏ స్థితిలో ఉన్నా జపం జల్పక శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి ప్రణామ సంవేశక సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయత్తమ భవతు యన్మే విలసితం. జపో జల్ప. అమ్మా నీ జపం అంటూ నాకేం తెలీదు, సౌందర్యలహరిలో చెబుతున్నారు శంకరాచార్యులు. అదే మాట ప్రహ్లాదుడు చెప్పాడు. జల్ప అంటే ఏంటో తెలుసు, ఇష్టం వచ్చింది వాగడం. నేను వాగిందంతా నీ జపమే, ఎందుకంటే నాకు ఇదే వచ్చును. ఏం మాట్లాడినా నీ జపమే. శిల్పం సకలమపి ముద్రా విరచన. ముద్రలు అంటే ఏం చెబుతారండి, ఇది కేచరీ ముద్ర, ఇది భూచరీ ముద్ర, ఇది ఏదో చరీ ముద్ర, ఏదో చెప్తారు. ఇలా తిప్పి ఇలా మొత్తం తిప్పడమే కదా. రోజు మనం తిప్పట్లేదా? ఇలా తిప్పాం, ఒకసారి మీతో అన్నాం, ఈ అన్నాం, ఇవన్నీ ముద్రలే. ఒకసారి ఇలా అన్నాం, అవన్నీ ముద్రలే. ఇవి ముద్రలు అయినప్పుడు ముద్రలు కావా? ఏవైనా ముద్రలే. ధాన్యం రాసి మీద వేసే ముద్రలు ఒకటే లెక్క. అయితే నేను ఎడి తిప్పినా అది నీ ముద్ర. ఇది అడ్డంగా వాదించడం, అప్పుడే దేవుళ్ళు ఒగ్గుతాడు. నువ్వు చెప్పిన జపం చేయడం నా వల్ల కాదు, కాబట్టి నేనేం చేసినా అది జపం కింద లెక్క రాసుకో. ఇది మొత్తం తిరకేసి వాదన. కానీ చాలా అమాయకంగా, చిత్తశుద్ధిగా, నిష్కల్మషంగా ఉంటే భగవంతుడు అంగీకరిస్తాడు. గతి ప్రదక్షిణ్యక్రమణం. నీ గుడి చుట్టూ తిరగాలంటే నాకు వీలు కాదు, ఇంట్లో బోర్డులు ఉన్నాయి. కాబట్టి నేను వంటింట్లో తిరగట్లేదా? డైనింగ్ టేబుల్ అన్నాల బల్ల దగ్గరికి వెళ్ళలేదా? నిలువుడు అద్దం దగ్గరికి వెళ్ళలేదా? మా ఆయన చుట్టూ తిరగలేదా? ఒళ్ళు బండి అవన్నీ నీ చుట్టూ తిరిగినట్టు అడుగు. వాచ్మెన్ కోసం కిందకి వెళ్ళలేదా? పైకి రాలేదా? అదంతా గుడే. ఈ అపార్ట్మెంట్ కూడా గుడే. గతి ప్రాదక్షిణ్యక్రమం. నేను వేసిన ప్రతి అడుగు నీ గుడి చుట్టూనే. మా ఇల్లే వైకుంఠం. ఇంకేమిటట? ఇది తేలికైన పని. ఆ భావన మనస్సులో ఉండాలి. నీ ఇల్లే వైకుంఠం అని నువ్వు అనుకున్నప్పుడు వాచ్మెన్ దగ్గరికి వెడితే ప్రదక్షిణం అనుకున్నప్పుడు వాచ్మెన్ బూతులు తిట్టకూడదు. మరి ఆ తేడా ఉండాలి. ఇక్కడ వాచ్మెన్ విష్ణుమూర్తి అయితే బూతులు ఎలా తిడతామండి? అక్కడ కోపాన్ని నిగ్రహించుకోవాలి. అది లెక్క. అది దాని వెనకాల తత్వం. అది నేను అన్నీ అనుకుంటున్నానండి, అందుకే తిట్టానండి అంటే అలాగే అనుకుంటే తిట్టకూడదు మరి. ఇంకా అప్పుడు అన్ని ప్రశాంతంగానే పరిష్కారం అవుతాయి, చాలా శాంతంగా అయిపోతాయి. ఎక్కువ ఏదో అత్యవసరమైతే 103 మాట రావచ్చు, అంత నిగ్రహం ఎవరికీ ఉండదు. కానీ చాలా వరకు అయిపోతాయి. 90% ప్రశాంతంగా ఉంటాం, ఏ అనారోగ్యాలు ఉండవు. ఎంత అందమైన మాట చెప్పారండి శంకరాచార్య. ఇంకా ప్రణామ సంవేశక. నేను సుఖంగా పడుకున్నా మంచం మీద, అది సాష్టాంగ ప్రణామం. ఎంత అడ్డంగా వధిస్తున్నాడు ఆయన మన కోసం. ఎందుకని? సాష్టాంగ ప్రణామం అంటే ఏం చేస్తారు? బోర్లా పడుకుంటారు. మనం మంచం మీద ఏం చేస్తాం? వెలగలా పడుకున్నాం. భంగిమలో తేడా నమస్కారమేగా. అంటే బోర్లా పడుకుంటే నమస్కారం అయినప్పుడు వెలగలా పడుకుంటే అవదా? అది అయితే ఇది అవుతుంది. కోర్టులో ఇలాగే వాదించాలి. ఇప్పుడే భగవంతుడు లొంగుతాడు. అందుకే ప్రణామ సంవేశక. నేను అడ్డంగా పడుకున్నానమ్మా, ఇలా పడుకుంటేనేమో నమస్కారం లెక్కలో రాస్తావా? ఇలా పడుకుంటే అదో రకం నమస్కారం అనుకో, అది సాష్టాంగ నమస్కారం, ఇది నష్టాంగ నమస్కారం రాసుకో. ఇంకా మాట సపర్యాపర్యాయక. ఏ సుఖం నేను అనుభవించినా సరే, సుఖం అఖిలమ ఆత్మార్పణ దృశ. పంచేంద్రియాలతో నేను ఏ అనుభవాలు, ఏ భోగాలు అనుభవించినా అవన్నీ ఆత్మార్పణ దృశ నీకు అర్పిస్తున్నానమ్మా. అంటే సపర్యాపర్యాయక, అవన్నీ నీకు చేసే షోడశోపచార. ఈ భావన కరమలక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నీకు వీలైతే విష్ణు సంకీర్తనం చేయి, లేదా ఏ మాట మాట్లాడుతున్నా అది విష్ణువుతోనే మాట్లాడుతున్నట్టుగా భావించప్పుడు ఆ మాటలన్నీ వేదములే అవుతాయి. విష్ణువుతో ఇంకోలా నువ్వు మాట్లాడలేవు కదా. మాట్లాడుతున్నదో వెర్రాడుతో అంటే మనం మాట్లాడడం వేరండి, దేవుడితో అంటే మాట్లాడడం వేరు కదా. అంతే, ఆ భావన ఉంటే మాటలు కూడా మారదు. ఈవేళ మారకపోయినా రేపైనా మారతాయి. అంటే ప్రహ్లాదుడి విధానమైనా నిజమే, శంకరాచార్య విధానమైనా నిజమే. అట్టు తిరగడం అంతే, పెద్ద తేడా లేదు ఇందులో. సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. గుళ్ళోకి వెళ్ళావు, ఆ విగ్రహాన్ని తనివి తీరా చూడు. పైన తిరుపతిలో ఉంటే చూడనెవరు. ఇక్కడ ఎవరు అడ్డం వచ్చారు నీకు? మనం చూశామా? తక్కువ నిలబడ్డం, బయటకు వచ్చేసి
పైనుంచి కిందికి అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ మీరు లలితా సహస్రాల్లో చంపకాశోక పున్నాక సౌగంధి గలసత్కచ, అక్కడి నుంచి వరాళి మందగమన మహాలావణ్య సేవతికి వరుసగా 20 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క అవయవాన్ని పైనుంచి అలా కిందికి చూస్తూ రండి. అంతకంటే మనస్సు లగ్నం కావడానికి ఏం కావాలని నాకు అర్థం కాదు. అసలు అదే మనం చేస్తామేంటి? ఇంత జీవితం అంతా చదివినా ఈ నామాలు రావు నోటికి. అందుకని చేత్తో ఈ పుస్తకం పట్టుకుని దాన్ని తడిపేసి నలిపేసి పీకేసి సింపేసి ఇలా పట్టుకుని ఈ జన్మ అంతా చేసినా ఒకటే ఈ పూజ. నోటికి వచ్చినా కూడా ఏదో దృష్టి, మన మనస్సు అక్కడ ఉందా లేదా ఆవిడ కావాలి తప్ప పుస్తకం ఉండడం, నీ చెయ్యి ఉండడం, పువ్వు వేయడం. పైగా ఇందులో మళ్ళీ సందేహాలు. పువ్వు కింద వేయాలండి, పైన వేయాలి, నేను ఎత్తిమి వేసుకో, ఎక్కడ వద్దు. వీలైతే అమ్మవారిని పువ్వులతోటి కుంకంతోటి పసుపుతోటి నింపేయడం మొత్తం, అమ్మవారు కనపడకుండా, వాళ్ళు ఆయనకు కూడా కనపడకుండా ఆయన వెతుక్కోవాలి శివుడు ఎక్కడుంది అమ్మవారిని. పైగా పక్కవాడిని పిలిచి మేము నింపేసావండి, కొంప ముంచాం, నువ్వు కూడా చూడొచ్చి. వినాయక పూజ నాడు మనం చేసే పని ఇది. పరికరాన్ని రొట్టంతా ఆయన మీద బారేసేసి మా దేవుణ్ణి నింపేసామండి. నిన్ను నింపేస్తే తెలుస్తుంది ఆ ముళ్ళతోటి, ఆ బూజు మామిడాకులతోటి, అప్పుడు తెలుస్తుంది ఎంత చిక్కగా ఉంటుంది. వినాయకుడు కూడా అంతే చిక్కగా, ఆయన మన దగ్గర ఉన్నాడు, పోతాడు ముందే. నువ్వు ఇలాంటి పూజ చేస్తామని తెలుసు ఆయనకి. చక్కగా మంచి ఆకులు పట్టుకొద్దాం, శ్రద్ధగా చేద్దాం. అసలు విగ్రహం కనపడాలి కదా, కనపడాలంటే పాదాల మీద వెయ్యాలి. ఎందుకు కూడా లక్షపత్రి పూజ చేస్తే ముంచడం వేరు, కానీ ప్రతిరోజు ముంచేస్తామా? అమ్మవారు ఒంటి నిండా బొట్లు పెట్టేస్తారు. మన మొహం లేదు బొట్టు, ఆవిడకి పెట్టేశాం 16. ఉన్న బొట్టేదో వాళ్ళు ఆయన పెట్టాడు, నువ్వు పెట్టక్కర్లేదు. మళ్ళీ ఆ విగ్రహాన్ని చూడు ముందు. కృష్ణుడు చాలా ఇక్కడ వెనకాల కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడండి. మీరు అదృష్టవంతులు, నాతో పాటు ఆయన చూస్తున్నారు. మీరు నేను ఎక్కి ఓసారి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాను, నేను చూడడమే లేదు. ఎంత అందమైన కృష్ణుడండి ఆయన, చూడండి. ఎంతకంటే ఏమి కావాలి జీవితంలో? ఆనందం కలగట్లా? అటువంటి కృష్ణుడు చూడడం మానేసి మనం అట్టిపండు అక్కడెట్టి తొక్కొల్చి అగరొత్తులెట్టి మళ్ళీ ధర్మ సందేహం భక్తి టీవీకి అట్టిపండుకి అగరొత్తు పెట్టాలా, విడిగా పెట్టాలా? నీ అగరొత్తు కోసం చూస్తున్నాడు ఆయనకి పనేమి లేక, నీ అట్టిపండు కోసం. ఈ అట్టిపండు అగరొత్తు పెట్టడం ముఖ్యం కాదు, నువ్వు కృష్ణుడిని చూడడం ముఖ్యం. దర్శనం అంటే టు బికమ్ అంటారు ఇంగ్లీషులో. నువ్వు అది అయిపోవాలి, నువ్వు అది అయిపోవాలి, అంతవరకు దర్శించాలి. అంతవరకు లేకపోతే నువ్వు చేసిన దర్శనాలు వృధా. అది సురరక్షకును చూసి చూడ్కులు విష్ణు భగవంతుని చూసే చూపులే చూపులు, మిగిలిన చూపులు పనికిరావు. అంటే నువ్వు అందమైన అమ్మాయిని చూసావు, అందమైన అబ్బాయిని చూసావు, నీ ఇష్టం వచ్చిన మనిషిని చూసావు, విష్ణువుగా భావించి వంకర భావన వస్తుందండి? రాదు. నువ్వు వేరే అనుకోబట్టి వచ్చింది, విష్ణువు అనుకుంటే ఎందుకు వస్తుంది? ఇది అందులో ఉండే సారాంశం. అట్టు తిరగేస్తే రెండో అర్థం బ్రహ్మాండంగా ఉంటుంది. శంకరాచార్య తత్వం చదివితే తప్ప దీనికి మనం అర్థం చెప్పలేం. రెండో అర్థం తెలియాలంటే అది చదవాలి. శేషశాయికి మొక్కు శిరము తలకాయ ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంచుతున్నాం. తల్లికి తండ్రికి గురువుకు తప్ప మరెవరికి చెయ్యొద్దు అన్నారు పాదాభివందనం. నువ్వు అంత గురువుగా భావిస్తూ చేసుకో, అంతేగాని ఎవరు కనపడగానే కాళ్ళ మీద పడిపోక్కల. అంత లోకువు కాదండి శిరస్సు. ముందు తల్లికి వాళ్ళకి చేయమండి, కనిపించిన ప్రతి స్వామీజీకి మీద పడిపోతాం. కాషాయం ఉంటే చాలు. అమ్మా నాన్నకి మాత్రం దండం పెట్టమంటే ఎంతంత బద్ధకాలు ఒక్కొక్కడికి. పైగా స్టైల్గా ఇలా అండం, ఏడో గొయ్యి దవ్వినట్టు, రేపు నీకు దవ్వేది అదే అని. అక్కడ వంగాలి, అక్కడ కాళ్ళ మీద పడాలి, అక్కడ మట్టి నెత్తి మీద రాసుకుంటే తల్లి కాళ్ళ మట్టి తండ్రి కాళ్ళ మట్టి బతుకులు బాగుపడతాయి. తల్లిదండ్రులను మించినటువంటి దేవుళ్ళు లేరు, వేదం చెప్పిన మాట అది, నేను కొత్తగా చెప్పక్కర్లా. వాళ్ళకి దండం పెట్టం మానేసి ఊళ్ళో ఎవడొచ్చాడన్నా సరే వాడికి పోయి కాళ్ళ మీద పడిపోవడమే అంతే. మనకు రోజు కనపడతారు కాబట్టి వీళ్ళు లోకుగా ఉంటారు, ఎప్పుడు రాడు కాబట్టి వాడు ఏదో కొత్తగా ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పింది? వీళ్ళే దేవుళ్ళు అని చెప్పింది. అందుకని శేషసాయికి భగవంతుడికి మొక్కే శిరస్సు. అలాగే నీ తల్లికి, నీ తండ్రికి, నీ గురువుకి నువ్వు ఎవరిని గొప్పగా భావిస్తున్నావు వారికి మొక్కినప్పుడు విష్ణువుకి మొక్కుతున్నట్టుగా భావించుకో, వ్యక్తికి మొక్కుతున్నట్టు అనుకోక. అందుకే పాదాభివందనాలు చేయడం పెద్ద ముఖ్యం కాదు, దాన్ని ఆశించకూడదు, అసలు జరగాల్సిన పని కాదు. మనకు ఆ జ్ఞానం గ్రహించడమే ముఖ్యం అంతే. మీరేదో ఇబ్బంది పడి పడతారు కాబట్టి సరే మీ ఇష్టం అని మేము ఊరుకుంటాం. అందుకే ఓం నమః శివాయ అనుకుంటా. నేను ఎవరిని ఏం ఆశీర్వదించను, ప్రత్యేకించి నన్ను మన్నించండి. ఆశీర్వదించడానికి నేనంత వాడిని. మీరు నమస్కారం చేస్తున్నంతసేపు నాకు మనస్సులో పైకి నమఃశివాయ 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 అంటే వీరందరికీ ఏమి ఇవ్వాలో అది నువ్వు ఇచ్చుకుని నాకు వీళ్ళకేం సంబంధం లేదు. రామ్ అకౌంట్ క్లోజ్. అందుకని నేనంతటి నేను ఆశించి ఎవరికైనా ఏదన్నా అన్నానుంటే నేను బంధాల్లో తగులుకున్నాడు. ఉన్న బంధాలు చాలు మాకు, మళ్ళీ ఇది ఎందుకు కొత్తగా. అందుకని ప్రశ్న లేదు, ఆశీర్వదించే సమస్య లేదు. ఆశీర్వచనం కోసం ఎవరు నా దగ్గరికి రావక్కల. ఫోన్ చేసినా నేను రావద్దమ్మా, నేను ఆశీర్వదించేంత గొప్పవాడిని కాదు, నీ ఆశీర్వచనమే నాకు అవసరం అని చెప్తాను. గొడవ లేదు, మనకు పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాం. మీరు ఎవరికి నమస్కారం చేసినా వారిని భగవంతుడిగా భావించండి. లేదు భగవంతుడికి మాత్రమే చేయండి. ఏదో నియమం పెట్టుకోవాలి, ఏది చేసినా మంచిదే. విష్ణును ఆకర్ణించు వీనులు
వినేటువంటి మాటలన్నీ భగవత్ సంబంధమైన పురాణాలు కావాలి. లేదా చదువు కోసమే ఏదైనా చదువుకుంటున్నా అమ్మవారికి దండం పెట్టుకుని, అమ్మ పరీక్షల కోసం చదువుతున్నా, ఇది కూడా నీ స్వరూపమే కదా అని పుస్తకాన్ని కళ్ళగద్దుకుని చదువు ప్రారంభించండి. ఎంసెట్కి సంబంధించి ఏ సెట్కు సంబంధించిన మీకుండే ఆందోళన అంతా పోతుంది. ఎప్పుడు భగవంతుడికి నమస్కారం చేసుకుని మొదలు పెట్టారో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మధువైరి దవిలిన మనము మనము. మధువైరి అంటే విష్ణువు, భగవంతుడికి సంబంధించిన ఆ మనస్సు భగవంతుడికి అంకితమైనప్పుడే అది మనస్సు. అలాగే పురుషోత్తము భగవంతు వలగొను పదములు పదములు గతి ప్రాదక్షిణ్య క్రమణం. చేయగలిగితే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయలేదు, వీలు కాలేదు కదా. ఇంట్లో మంచం చుట్టూనో కంచం చుట్టూనో తిరుగుతున్నావుగా, అది భగవత్ స్వరూపం అనుకుని ప్రదక్షిణం చేయి. వెళ్ళలేకపోతే అంటే చిలుకూరు బాలాజీ ఉదాహరణ. అక్కడ రెడ్డి గారు ఉండేవాడు. ఆయన రోజు తిరుపతి వెళ్ళి యాత్ర చేసి వచ్చేవాడు. తర్వాత పెద్దవాడు అయిపోయాక పక్షవాతం వచ్చింది, పాపం వెళ్ళలేకపోయాడు. స్వామి నీ కొండకి రాలేకపోతున్నానయ్యా, నీ కొండకి రాలేకపోతున్నానయ్యా, నీ కొండకి నీవే రప్పించుకో అని ఓ ఏడాది పాటు ఏడిచేట పెద్ద మనిషి. ఏడిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వప్నంలో కనిపించి, రెడ్డి నువ్వు నా దగ్గరికి రాలేకపోతున్నావు కాబట్టి నేనే నీ దగ్గరికి వచ్చా, మీ ఊళ్ళో చెట్టు కింద పుట్ట తవ్వు, నేను అక్కడ ఉన్నానని చెప్పేట. అలా వెలిసింది చిలుకూరు బాలాజీ విగ్రహం. ఇన్ని అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయండి. సౌందరరాజన్ గారి అర్చకుడుగా ఉన్న ఆలయానికి చరిత్ర ఇది. ఎంత అద్భుతమైన మన కళ్ళ ముందు ఆలయం. ఈవేళ వీసా బాలాజీ మొత్తం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారండి. ఆ విగ్రహం అక్కడ వెలవడానికి కారణం ఒక రెడ్డి గారు. ఆయన మనస్సులో ఉండే ఆర్తి, ఎటా పెడుతున్నాం, ఒక నమ్మకం వచ్చింది పాపం ఆయనకి. ఎటా పెడుతున్నాం చచ్చే వరకు ఇలాగే పెడదాం అనుకున్నాను, వెళ్ళలేకపోయాను, పక్షవాతం వచ్చేసింది. సేవలు చేయట్లేదని ఆరోగ్యం కోసం బాధపడలా పాపం ఆయన, దేవుడి కోసం బాధపడ్డా. అందుకని దేవుడు కనిపించి, నీకెందుకు, నేనే వస్తున్నానయ్యా రెడ్డి, నీ దగ్గరికి నేనే వస్తున్నానయ్యా, మీ ఊళ్ళో ఉన్న నా చెట్టు కింద పుట్ట తవ్వు. ఎవడు పెడతారండి చెట్టు కింద పుట్టలో విగ్రహం? ఆయన అక్కడ వెలిసాడు. అలా వెలిసిన విగ్రహం కాబట్టి అంత మహత్తుడు. మనం సిమెంట్ బొమ్మలు తెచ్చి పెట్టేస్తే ఉండవు మహత్తులు. దానికి ప్రతిష్ఠ చేయాలి, స్వయంగా వెలవాలి. దానికి బ్రాహ్మణులు వచ్చి మంత్రపూర్వకంగా రాగిరేకుల మీద బీజాక్షరాలు రాయాలి. దాన్ని బట్టి ప్రతిష్ఠ ఉంటుంది, ఆ ప్రతిష్ఠ ఉంటుంది అక్కడ. అలా చేశారు. ఆ ఆలయానికి ఇవాళ ఎంత వైభవం పట్టదు. రాష్ట్రంలో ప్రధానమైన ఆలయం అది. అందుకని భగవత్ కథలు వినడం, మనస్సును ఆయన ఎందుకు అంకితించాడు. భగవంతు వలగొను పదములు వీలైనంత వరకు వీలు కాకపోతే కనీసం మనసంలో పడుకు. శంకరాచార్య స్వామి దేవీ చతుషష్ఠి ఉపచార స్తోత్రములు రాశారండి. చాలా మందికి తెలియదు. 64 శ్లోకాలు అంటే 64 సేవలు అమ్మవారికి చేసి 16 కాదు 64 రాశాడు ఆయన సరదాకి. ఇవన్నీ చూసుకోండి. ఎవరి కోసం చేసి అవన్నీ ఎవరు తెలుసు? మనస్సే. మనసంలో పడుకున్న వాళ్ళు ఆ స్తోత్రం అంతా చదువుకుంటే ఏమి చేయగల మొత్తం 64 సేవలు చేసినట్టే. అలా రాశాడు ఆ స్తోత్రం అంతా అందంగా. పారాయణలో పెట్టుకుని చదివి నేను ఆశ్చర్యపోయిన, స్వామి జాతికి ఎంత మేలు చేసేవయ్యా, నీ కోసం మేము ఏం చేస్తున్నాం అసలు. అందుకే ఆబ్దికాలు పెట్టేవాళ్ళకి చెబుతున్నాను, నమస్కారం చేసి పోయిన వాళ్ళకి పెట్టడంతో పాటుగా మన సన్నిహిత ప్రాంతాల్లో ఉండే సన్యాసులు ఉంటారు చూడండి, మహానుభావులు, వారికి పిల్లలు ఎవరు ఉండరు, పెట్టరు, వారి పేరు మీద కూడా పెట్టమని చెప్పారని ఒక నమస్కారం చేయమన్నారు. అది మన ఆచారంలో ఉండే గొప్పతనం. ఎందుకంటే నిజమే, వారు సన్యాసి, వారు గొప్పవారే, వారు ముక్తి పొందారో లేదో మనకి తెలియదు కదా. ఆయన ఆంతరంగిక విషయాలు మనకు తెలియవు. మన ప్రాంతంలో ఉన్నాడు గొప్పవాడు కాబట్టి మన ప్రాంతంలో అందరి పూచి తండ్రికి తల్లికి పోయిన వాళ్ళకి పెట్టేటప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సన్యాసుల పేర్లు వీలైనన్ని పేర్లు చెప్పి వారికి పెడుతున్నాను, వారికి చెందాలి ఇది అని ఒక నమస్కారం చేయి. అది నీ బాధ్యత. ఎందుకంటే నువ్వు వారికి రుణపడి ఉన్నావు. దాన్ని బ్రహ్మ రుణం, ఋషి రుణం అంటారు. వారు పుట్టకపోతే, వారి గ్రంథాలు రాయకపోతే మేమేం చెబుతాం, మీరేం వింటారు కనుక ఏముంది చెప్పడానికి. అందుకని వారు రుణం తీర్చుకోవద్దా? కనీసం ఆ పని ఏమో ఆయనకు ముక్తి వచ్చిందో లేదో, ఇంకా ఎక్కడైనా పడున్నాడేమో పాపం, నీకు కాస్త నువ్వు ప్రయత్నం చేయి. అంత జాగ్రత్తగా ఆలోచించారండి. సెంటిమెంట్ కింద కొట్టేస్తే అలాగా. ఎంత సెంటిమెంట్ కావచ్చమ్మా, ఎంత ఆత్మీయత ఉంది ఇందులో, ఎంత ఆర్ద్రత ఉంది. ఆ మహానుభావుడు పేరు మీద నమస్కారం పెడితే దోషమా అండి? ఇది చెందిందా లేదా అని దాని కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళి బేకర్లో గొట్టం పెట్టి పరిశీలించాలండి ఈ విషయాన్ని. అంత ప్రమాదకరమైందా? ఓ ముద్ద అక్కడ ఏమైనా పెడితే నీకేమైనా నరకం వచ్చిందా? ఆచారాల విషయంలో ఎప్పుడు ఇలాగే ఆత్మీయంగా ఆలోచించడం. తండ్రి వెళ్ళిపోయాడు, ఆయనకి చెందదు, వంకరవాదనలు చేయొద్దు. ఆ రోజున తండ్రిని గుర్తు చేసుకుని పిలిచినటువంటి పెద్ద మనిషికి మొదలు పెడితే నీకేమైనా సొమ్మేమైనా తరిగిపోయిందా? అందుకోసమైనా చేయొచ్చు కదా. ఒక్కరోజు వాళ్ళ మదర్స్ డే, ఫాదర్స్ డే అనగానే మీటింగ్లు పెడుతున్నావే. ఫాదర్స్ డే అంటే ఏమిటంటే తండ్రికి దద్దరం, మదర్స్ డే అంటే తల్లి దద్దరం. ఇంకా పచ్చిగా తెలుగులో చెప్పాలంటే అంతే. తద్దినం అంటే మనకు నచ్చదు. ఫాదర్స్ డే అనగానే డే అండి, శుభాకాంక్షలు డాడీ, ఆ ఒక్కరోజే, మిగిలిన డే అంతా వాడికి అయిపోయినట్టే లెక్క. మన సంస్కృతిలో ఇలాగే పెట్టారు. పోయిన వాళ్ళని మర్చిపోవద్దు. అంతేకాదు, మీ ప్రాంతంలో పోయిన వాళ్ళు, వాళ్ళకి భార్యలు లేరు, పిల్లలు లేరు, వాళ్ళని అలా వదిలేస్తారా? ఒక మాట అనండి, ఒక సంస్కారం చేయండి. మా ప్రాంతంలో మహాగురువు గారు ఉండేవారు, ఆయన బ్రహ్మచారిగా వెళ్ళిపోయాడు మహానుభావుడు, ఆయనకి ఈ ముద్ద ఆయనకి చెందాలి, ఈ నమస్కారం చేస్తున్నా కనీసం అని పెండం పెట్టినప్పుడు బ్రాహ్మణుడు నమస్కారం చేయిస్తారు అక్కడ. బాబు మీ కులదేవతలు తలుచుకుంటాడు. కులదేవతలు అంటే వాళ్ళే.
అవి మనం అశ్రద్ధ చేయవలసిన వ్యవహారాలు కావు. అందుకని భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఆ దేవదేవుని గురించి ఏ రోజు నువ్వు మనస్మరణ చేస్తావో అదే నిజమైన రోజు. భగవంతుని గురించిన చదువే నిజమైన చదువు. అధ్యాత్మ విద్య విజ్ఞానం. నువ్వు ఎంసీఏలు ఎంబీఏలు బీకాములు ఎంకాములు ఎన్ని చేసినా చివరకు నీ మనస్సు బీకామ్, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆ విద్య ఒక్కటి చదవాల్సింది. అంతవరకు బేకామ్, అప్పుడే బీకామ్ వస్తుంది. నువ్వు ఎన్ని కాములు చేద్దాం బీకామ్ అంటే ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతం లభించాలంటే అధ్యాత్మ విద్య వేదాంత విద్య నేర్చుకోవలసిందే. ఇలా వినగా 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 మీకు గ్రంథాలు చదవాలనే ఆసక్తి కలుగుతుంది. ఓ భగవద్గీత కొనుక్కోండి, పడుకునే బల్ల దగ్గర పెట్టుకోండి, రోజు 2 శ్లోకాలు తాత్పర్యాలతో చదివి అక్కడ బారేయండి. ఆలోచించకండి. ఓ ఏడాది అయ్యాక చూడండి మీలో ఎంత పరిపక్వత వస్తుందో మీరే చూస్తారు. మేము చెప్పక్కల్లా ఆచరణలోకి దిగండి వెంటనే. అంతా కలిపి చదువుదాం, వేసవకాలం చదువుదాం, మనవడు వచ్చాక చదువుదాం, ఇవన్నీ వద్దు, అనవసరం. అంతవరకు మనం ఉండం ఈ భూమి మీద. వెంటనే మొదలుపెట్టు, పుస్తకం కొను, అక్కడ పెట్టు, 2 శ్లోకాలు చదువు, తాత్పర్యం ఎక్కని ఎక్కకపోనే, అర్థం వద్దు ఏమొద్దు, చదివేయి, అక్కడ పెట్టేయి. తాత్పర్యం చూసుకో, ఎక్కింది ఎక్కుతుంది, లేనిది లేదు. నీకు ఎప్పుడైనా ఇంకాస్త ఎక్కువ చదవాలంటే చదువు, లేకపోతే మూసేయి. ఖచ్చితంగా 6 నెలల్లో మీలో ఎంత మార్పు వస్తుందో, ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుందో, ఎంత పరిపక్వత వస్తుందో చూడండి. గ్రంథాలు చదివే విధానం అది. అదే చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభిని చదువు అంటే భూదేవి భర్త శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు, ఆయన్ని గురించి చెప్పినటువంటి వాడే గురువు. అలాగే తండ్రి హరిజేరు మన ఏడి తండ్రి తండ్రి. ఒరే నువ్వు కలెక్టర్ అవ్వాలరా, నువ్వు కండక్టర్ అవ్వాలరా అనేవాడు తండ్రి కాదు. నువ్వు భగవద్భక్తుడు కావాలరా, నువ్వు మహాయోగి కావాలరా, నువ్వు జ్ఞానవంతుడు కావాలరా అని ఏ కపిలుణ్ణి ఏ కర్దమ ప్రజాపతి లాంటి తండ్రి కోరతాడో అటువంటి తండ్రి తండ్రి. మిగిలిన వాళ్ళు ఊరికే డాడీ అని చెప్పుకుందుకు మనకొస్తారు తప్పితే తండ్రి కానే కాదన్నాడు. ఇది ప్రహ్లాద గదిలో అహం బ్రహ్మాస్మి అయినటువంటి జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి అంత గొప్పగా చెప్పాడు. ఇక 3వ వాక్యం తత్వమసి, అది నీవే అవుతున్నావు. ఇది మనకి వామన చరిత్రలో అడుగడుగునా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ పరబ్రహ్మ పదార్థం మనమే అవ్వాలి అంటే ముందు మనలోకి దాన్ని ఆహ్వానించాలి, మన మనస్సులోకి. అందుకే అదితి కశ్యపులకు చిన్ని గుజ్జువగుచు పుట్టి అని గయోపాఖ్యానంలో చిలకమర్తి వారు అన్నట్టుగా వామన అదితికి కశ్యపుడికి పుట్టాడు. పుట్టిన వెంటనే పెద్దవాడు అయ్యాడు. ఆయన విశేషం అది. ఆయన మళ్ళీ ఊరికే పాలు తాగడం, ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ లేవు. ఇంకా ఇవన్నీ ఉంటే అసలు ఆశయం నెరవేరదు. పెద్దవాడు అయ్యాడు, 4 ఏళ్లవాడు అయిపోయాడు. అమ్మ ఉపనయనం చేసేయమన్నాడు, చేసేసారు. ఆయన్ని గర్భంలో ధరించినప్పుడు ఆ గర్భిణీ స్త్రీని వర్ణిస్తాడు బెమ్మెరపోతన గారు. గర్భిణీ స్త్రీ లక్షణాలన్నీ ఓ పక్క చెబుతూనే భగవంతుడిని గర్భంలో ధరిస్తే మామూలు గర్భిణి ఎలా అవుతుందండి? అందుకని ఈయన ఆ గర్భిణీ స్త్రీ విషయంలో ఓ దుర్భిణి వేసి చూశాడు వ్యవహారాన్ని. ఎటువంటి పద్యం వచ్చిందో చూడండి. ఆవిడ గర్భిణీ స్త్రీ సరిగ్గా ఆ లక్షణాలు వర్ణిస్తూనే మహామహిమలు యోగ సిద్ధులు అన్నీ పెట్టినటువంటి పద్యం అద్భుతమైంది. తత్వమసి, ఆ భగవంతుడు నువ్వే ఉన్నావు, ప్రస్తుతం నీలో ఉన్నాడమ్మా అదితి. నిలిపెన్ రెప్పల బృందిమన్ విషదిమన్ నేత్రంబులన్, నిలిపెన్ రెప్పల బృందిమన్ విషదిమన్ నేత్రంబులన్, చూచుకంబులనా కాళిమా చూచుకంబులనా కాళిమా, మేఖలన్ ద్రఢిమ నిమ్మోమున్ సుధా పాండిమన్, చూచుకంబులనా కాళిమా మేఖలన్ ద్రఢిమ నిమ్మోమున్ సుధా పాండిమన్, నిమ్మోమున్ సుధా పాండిమన్ మధ్యంబునన్ బృంహిమన్, మధ్యంబునన్ బృంహిమన్ లలితాత్మన్ లఖిమన్, బలిమిన్ జన్నుల శ్రోణిపాళి గరిమన్, బలిమిన్ జన్నుల శ్రోణిపాళి గరిమన్, మధ్యంబునన్ బృంహిమన్, మధ్యంబునన్ బృంహిమన్ లలితాత్మన్ లఘిమన్, లలితాత్మన్ లఘిమన్, మహామహిమమేనన్ గర్భదుర్వారయే. ఎనాటమీ, మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో సరిగ్గా గర్భిణీ స్త్రీకి ఏ లక్షణాలు చెప్పారో అవన్నీ చెప్పాడు. అవన్నీ చెప్పడానికి పోతన అవసరం లేదు. లైంగిక వైద్యుడు చాలు, స్త్రీ వైద్యుడు చాలు, దానికి పోతన ఎందుకు? కానీ ఎంత ఖచ్చితంగా చెప్పాడో చూడండి. నిలిపెన్ రెప్పల బృందిమన్, గర్భం ధరించినటువంటి స్త్రీలకి రెప్పలు దట్టమవుతాయి, నల్లటి వెంట్రుకలు ఇంకా ఏర్పడితే రెప్పలు లావు అవుతాయి. విషదిమన్ నేత్రంబులన్, కళ్ళల్లో తెల్లటి కాంతి ఎక్కువ అవుతుంది. విషదిమ అంటే తెల్లటి కాంతి. విషదిమన్ నేత్రంబులన్,
నిలిపెన్ రెప్పల బృందిమన్ విషదిమన్ నేత్రంబులన్ చూచుకంబులనా కాళిమ. వక్షోజాల చివరి భాగాలు మరింత నల్లగా అవుతాయి. చూచుకంబులనా కాళిమ మేఖలం ద్రఢిమ. మేఖల అంటే వడ్డాణం ధరించే ప్రదేశం. ఇక్కడ మంచి దిట్టతనం ఏర్పడుతుంది. ఎందుకంటే మరి ప్రసవం రావాలిగా. అంతకుముందు 0 సైజ్ అని ఉంటే కుదరదండి. పిల్లాడు కూడా 0 అయిపోతాడు అన్యాయంగా. అక్కడ ఉండవలసిన దిట్టతనం ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఆ నడుం దగ్గర భాగంలో ఒక గట్టితనం భగవంతుడు ఏర్పరుస్తాడు. ఆ బిడ్డ బయటపడాలంటే ఇవిడికి ఆరోగ్యం ఉండాలి, దిట్టతనం కూడా ఉండాలి. ఇవిడు తిన్నా తినకపోయినా అది సహజంగా ఉంటుంది. దానికి అనుగుణంగా నడుచుకుంటే ప్రసవం సుఖంగా అవుతుంది. నిమ్మోమున్ సుధాపాండిమన్. మొహంలో నల్లగా ఉన్నవాళ్ళు కూడా గర్భిణీ స్త్రీలు అయితే తెల్లగా ఉంటారు. అందుకని తెల్లగా ఉండడం కోసం ఇప్పుడు గర్భాలు తెచ్చుకోవాల్సిన పని లేదు, వస్తే ఉంటారని చెప్పాను అంతవరకు. నిమ్మోమున్ సుధాపాండిమన్. ఎంత నల్లగా ఉన్నా సరే ఆ సమయంలో కాస్త తెల్లబడుతుంది మొహం. ఆ మొహం అంత తెల్లగా ఉందంటే అర్థం అది. అలాగే బలిమిన్ జన్నుల. వక్షోజాలు మరింత వృద్ధి చెందుతాయి. ఎందుకని పాలు రావాలి. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇదొక్క ఉదాహరణ చాలండి. ఆ పిల్లాడు కడుపులో పడకముందు పాలు లేవా, వాడికి 2 ఏళ్ళు వచ్చాక మళ్ళీ లేవా, అయిపోయాయా? వాడి కోసమే కదండి. అంటే ఓ ఫ్యాన్ కొంటే 2 ఏళ్ళు గ్యారంటీ, ఓ టీవీ కొంటే 7 ఏళ్ళు గ్యారంటీ. ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డకి భగవంతుడు 2 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాడు. ఇంతకంటే ఏం కావాలి? భగవంతుడు ఉన్నాడు, భగవన్ మహిమ అనడానికి ఉదాహరణ. ఏం మార్పులు జరిగాయండి ఆ స్త్రీ శరీరంలో? వీడు ఇలా పడగానే పాలు వస్తున్నాయా, వాడికి 2 ఏళ్ళు రాగానే పోతున్నాయంటే వాడికి 2 ఏళ్ళు వచ్చే వరకు నేను పోషిస్తే వాడిని తల్లిపాల రూపంలో, తర్వాత వాడు కనీసం భిక్షాటం చేసుకోవడమే తెలుస్తుంది. అయ్యా అయ్యా అంటాడు, ఏదో 2 రూపాయలు సంపాదించుకుంటాడు. మరి చిన్నపిల్లాడికి అది కూడా తెలియదు కదండి, ఎవరు పెడతారండి వాడికి? అందుకని తల్లి అన్నం తిన్నా తినకపోయినా ఆవిడ మనస్సులో ఆనందంగా ఉన్నా ఆందోళనగా ఉన్నా పాలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వాడు పెరగాలమ్మా. మినిమం గ్యారంటీ భగవంతుడు ఇచ్చిన కనీసపు గ్యారంటీ ఆ 2 ఏళ్ల పాలండి. ఇంతకంటే భగవంతుడు ఉనికికి వేరే ఉదాహరణ ఏం కావాలి? అందుకని వక్షోజాలు మరింత వృద్ధి చెంది ఉంటాయి సహజంగా. ఎందుకంటే మరి ఆ పని కూడా ఉంది ఇక నుంచి. శ్రోణిపాళి గరిమన్. ఈ పిరుదుల భాగం కటి భాగం గరిమన్ అంటే పెద్దవే ఉంటాయి. ఎందుకని సరిగ్గా స్త్రీలకి అక్కడ ఎముక వి ఆకారంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రసవం ధరించారు కాబట్టి. మగవాళ్ళకి తిరగేసిన వి ఆకారంలో, వీరికి అవకాశం లేదు కాబట్టి, అవసరం లేదు కాబట్టి మేము ధరిస్తామంటే మార్చుకోవడమే. ఏం చేస్తాం దానికి? అందుకని వి ఆకారంలో ఎందుకు అక్కడ అలా? లేకపోతే బిడ్డ ప్రసవం ఎలాగ, ధరించడం ఎలాగ, పొట్ట రావడం ఎలాగ, ప్రసవం రావడం ఎలాగ? అందుకే అన్ని ఆలోచించి పెట్టినవే. ఎవడు ఆలోచించారండి? భగవంతుడు తప్ప ఎవడికి కావాలి? ఎందుకంటే వేరే ఉదాహరణ అక్కల. మధ్యంబునన్ బృంహిమన్. నడుము అంతవరకు చాలా ఉందా లేదా అని నడుము, లేదంటున్నది ఈ జగము అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు కూడా లేదంటే మరి పిల్లాడు ఉండడు లోపల. అందుకని ఇంత లావు అవుతుంది సహజంగా. మేరుమందర సమాన మధ్యమ అని ఇలా అవుతుంది. మధ్యంబునన్ బృంహిమన్. ఆ మధ్య నడుము ఉందే అది బృంహిమ, పెద్దదవుతుంది. పైగా ఆశ్చర్యకరమైన విషయం, ఇన్ని పెద్దవవుతాయండి. లలితాత్మన్ లఘిమన్. మనస్సు మాత్రం దూది పింజ కంటే తేలిగ్గా ఉంటుంది. అంత సున్నితమైనది గర్భిణీ స్త్రీ. అందుకే మన సంస్కృతిలో 5వ నెలలో పుట్టింటికి తోసేస్తారు. ఎందుకంటే ఈ మొగుడాడు తినగా ఉండడు. అప్పుడు కూడా జాలి దయ అలవాటు పడిపోయాడు కదా. బాత్రూంలో బకెట్టెట్టావా, 20 ఇడ్లీలు చేసావా, 36 మినపరోట్లు చేసావా అంటాడు. ఎక్కడ చేస్తారండి ఆ స్థితిలో ఉండి? అదే తల్లి పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో, అమ్మాయి నువ్వు చేసుకోలేవి, అలా కూర్చేవే, నేను చేస్తాను కదా అంటుంది. ఆ తల్లి ప్రేమ వేరు. ఎలాగో ఈ మొగుడిని మార్చలేవు, అందుకనే పంపేయమన్నారు 5వ నెలలో, లేకపోతే 7వ నెలలోనో తోసేయమన్నారు. ఈ ఆచారాల వెనక ఎంత ఉన్నాయి. అక్కడికెడితే ఇక్కడికెడితే అని అనొద్దు, అక్కడికి వెళ్ళాలంతే. ఆసుపత్రి వేరు, అమ్మ వేరు. అమ్మే 1,00,000 ఆసుపత్రులు ఉన్న అమ్మ సాటి రావు. ఆ ప్రేమ వేరు, ఆ చూసే విధానం వేరు అసలు. అందుకే లలితాత్మం లఘిమని. ఎంత సంస్కృతి అండి, ఎంత సైన్స్ అండి ఇందులో. ఎక్కడైనా పోతాను ఏమైనా స్త్రీ వ్యాధులకు సంబంధించి పనిచేశాడా, మెటర్నిటీ ఆసుపత్రిలో ఏమైనా పనిచేశాడు, పంపిపోతాను. అలాంటి ఆలోచన ఈ బ్రాహ్మణుడికి ఉద్యోగం కూడా లేదు. 2 ఎకరాల పొలంతో బీరకాయలు వండుకుతాను అడిగిన. ఎవడు చెప్పాడు ఇవన్నీ? ఎంత విజ్ఞానం అండి వీళ్ళకి. విజ్ఞానం ఎన్ని, ఎనాటమీ, శరీర నిర్మాణమా, మనస్సు నిర్మాణమా, అన్నిటి గురించి వాళ్ళే పద్యాలు చెబుతారు. చెప్పని విషయం ఏదైనా ఉందో? ఇంకా అద్భుతమైన విషయం త్వరలో విడుదల. ఇదేముంది, ఇది నేను చెబుతాను. లలితాత్మన్ లఘిమన్. ఆ మనస్సు అంత లఘిమ, దూదిపించే కంటే తేలిగ్గా ఉంటుందిట. అందుకే ఆవిడ ఒక్క మాట అనకూడదు. గర్భిణీ స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో భర్తకి ఎంత కోపం వచ్చినా సరే బంగారు తల్లిలా చూసుకోవాలి తప్ప ఒక్క మాట అనకూడదు. ఆ మాట ప్రభావం ఆవిడ మనస్సు మీద ఉంటుంది, అది ఆ బిడ్డ మీద ఉంటుంది. వాడు 1 నెల తక్కువ కూడా పుడతాడు ఖచ్చితంగా. అక్కడి నుంచి ప్రీమచ్యూర్ బేబీ మళ్ళీ ఇదో మాట. ఇక్కడ ఓ 24 గంటలు ఓ ఏడాది పాటు ఏసీలో పెట్టివాడు చంపడం. ఇక్కడ ఎందుకు వచ్చింది? అత్తగారు కానీ పిల్లలు కానీ ఎవ్వరూ, అంతకుముందు పుట్టిన పిల్లలు కానీ భర్త కానీ ఎవ్వరు ఏమనకూడదు. గర్భిణీ స్త్రీ అంటే సాక్షాత్ అమ్మవారితో సమానం. ప్రపంచాన్ని సృష్టించిన జగన్మాత ఎంతో మన ఇళ్లలో ఉండే గర్భిణీ స్త్రీలు అంతే. వాళ్ళంత ప్రేమించవలసిందే, వాత్సల్యం చూపించాల్సిందే. లేకపోతే పిల్లలు చేయరు. భవిష్యత్ భారతం బాగుండాలంటే వాళ్ళ పట్ల మనం అంత జాగ్రత్త తీసుకోవాలి. భారతీయ సంస్కృతి చెబుతున్నమాట. నాకేం పని లేదు ఇందులో చెప్పడం.
లలితాత్మన్ లఘిమన్ మహామహిమమేనన్. మొత్తం మీద అలా పైన చూస్తూ ఉంటే వక్షస్థలం వేరు, నడుము భాగం పెద్దది, కటిభాగం పెద్దది. అలా చూస్తుంటే ఏదో మహామహిమ అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పద్యంలో గమనించండి. విశదీమన్ నేత్రంబులన్ మధ్యంబునన్ బృంహిమన్ మహామహిమమేనన్ శ్రోణిపాళి గరిమన్ లలితాత్మన్ లఘిమన్. ఎక్కడవి లఘిమ గరిమ మహిమ? అణిమా మహిమా గరిమా లఘిమా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టసిద్ధయక. అణిమా మహిమా గరిమా లఘిమా ప్రాప్తికి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం, ఇవి అష్టసిద్ధులు. ఒక మహాయోగి ఓ 25 తపస్సు చేస్తే వచ్చే సిద్ధులు కేవలం భగవంతుణ్ణి గర్భంలో ధరించడం వల్ల అదితికి వచ్చాయి. ఇది పోతన గారి భావం.